హాయ్ అండి. నేనైతే మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని చెప్పి ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటికే ఈ వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. మామూలుగా అయితే సేవ మా మధ్యగారు పెళ్లి టైంలో చేయించుకోవాలండి. కానీ అప్పుడు పెళ్లి హడావుడిలో మాకైతే సేవ చేయించుకోవడం కుదరలేదు. సో మేము తర్వాత తిరుపతి వెళ్ళొచ్చి ఇలా సేవ చేయించుకుంటున్నాము. సేవ చేయడానికి వచ్చిన వాళ్ళైతే ముందుగా మనల్ని నెమలికల చామరంతో అందరినీ ఆశీర్వదిస్తారు. మేమందరం ఆశీర్వాదం తీసుకోవడానికి నుంచున్నాము. ఆయన అయితే పాటతోనే మనల్ని అందరినీ ఆశీర్వదిస్తారు. మా బిల్డింగ్ లైటింగ్ చూడండి ఎలా ఉందో. మేమైతే ఆ రోజు మా బిల్డింగ్కి లైటింగ్తో డెకరేషన్ చేయించుకున్నాము. మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అంగరంగ వైభవంగా మా ఇంటికి తరలి వస్తున్నారా అన్నట్టుంది. సేవ చేయడానికి వచ్చేటప్పుడు అయితే వాళ్ళతో పాటు ఒక దండాన్ని తీసుకొస్తారు. మనం దాన్ని సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామిలా భావించి పళ్ళెంలో పెట్టి కాళ్ళు కడిగి శుద్ధి చేసి లోపలికి తీసుకొని వెళ్తాము. మాతో పాటు మా వాళ్ళందరూ కూడా స్వామివారి కాళ్ళు కడిగి దండం పెట్టుకున్నారు. తర్వాత అయితే మేమందరం ఇంట్లోకి వెళ్ళాము. ఇంట్లోకి వెళ్ళాక మా చేత పూజ చేయించారు. ఆ రోజు ఉదయమే మేము వెంకటేశ్వర స్వామి తిలక వెలిగించుకున్నాము. ఆ తిలక అయితే మొత్తం సేవ మొత్తం పూర్తయ్యే వరకు ఆ తిలక అలా వెలుగుతూ ఉండాలి. వామనాయ నమః, శ్రీధరాయ నమః, పద్మనాభాయ నమః, ద్రామోద్రాయ నమః, సంకల్పరాయ నమః, వాసుదేవాయ నమః. అందరూ అక్షంతలు వేసేయండి. వాసుదేవాయ నమః వేసేమ్మా. వాసుదేవాయ నమః. గురువుగారికి ఇలా సేవ చేయాలి అని చెప్పినప్పుడు మీకు సంతానం లేదంటున్నారు కదమ్మా, ఇలా గంగదారి పడితే మీకు సంతానం కలుగుతుందని గురువుగారు మాతో చెప్పారు. మామూలుగా అందరికీ సేవ అంటే ఏంటో తెలిసే ఉంటుంది, కానీ గంగదారి అంటే చాలా మందికి తెలియదు. అసలైతే మాకు కూడా గంగదారి అంటే ఏంటో తెలియదు. ఈ పూజ పూర్తి అయిపోయాక సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్పి మా చేత గంగదారి పట్టించడానికి అని చెప్పి మమ్మల్ని అయితే డ్రెస్ మార్చుకొని రమ్మన్నారు. గంగదారి అంటే ఏంటంటే సంతానం లేని వాళ్ళకి సంతానం, ఆరోగ్యం బాగోలేని వారికి ఆరోగ్యం, అలా మనం ఏ కోరిక కోరుకొని గంగదారి వేయించుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని మన నమ్మకం. అప్పటికైతే మాకు ఇంకా సంతానం లేదండి. అందుకని మా అత్తయ్య గారు మాకు మా చెల్లి వాళ్ళకి ఇలా గంగదారి వేయించారు. ముందుగా అయితే కాగడాన్ని వెలిగిస్తారు. ఒక కాగడాన్ని అయితే గురువు గారు వెలిగించారు. ఇంకొక కాగడాన్ని మా మామయ్య గారిని వెలిగించమన్నారు. తర్వాత మేమందరం కూడా కాగడా పైన కర్పూరం వేసాము. ఆ కర్పూరం వేసినప్పుడు మంట అయితే ఒకసారి బగ్గుమని పైకి వస్తుంది. ఆ మంట అలా బగ్గుమంటుంది కదా. మా చెల్లి కర్పూరం వేసేటప్పుడు అయితే చాలా భయపడిపోయింది. సేవ చేసే చోట పచ్చని కొబ్బరాకులతో పందిరి వేసి చుట్టూ మామిడి తోరణాలు కడతారు. ఆ పందిరిలో అయితే మనం వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంచి ఆవునేతితో దీపం పెట్టాలి. ఆ దీపం అయితే సేవ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా కొండెక్కకుండా ఎప్పటికప్పుడు ఆవునే వడ్డిస్తూ ఉండాలి.
పూజ పూర్తయ్యాక మేమందరం ప్రదక్షిణలు చేసి స్వామివారి పైన పువ్వులు వేసి దండం పెట్టుకున్నాము. ముందుగా అయితే స్వామివారిని ఆహ్వానిస్తున్నారు. గంగధార వేయడానికి ముందు అక్కడ పసుపు నీళ్ళు జల్లి అక్కడ ముగ్గు వేశారు. ఆ ముగ్గు వేసిన చోట అయితే మేము కూర్చోవాలి. ముందుగా అయితే మేము ఆ ముగ్గు వేసిన చోట ప్రదక్షిణలు చేస్తున్నాము. ప్రదక్షిణలు 3 పూర్తయ్యాక మేము ఆ ముగ్గులో కూర్చున్నాము. అక్కడ కూర్చున్నాక అయితే మా చేతిలో అట్టిపళ్ళు పెట్టారు. గంగధార మొత్తం పూర్తయ్యాక మేమైతే అట్టిపళ్ళు తినాలి. మేమైతే అక్కడ తడి బట్టలతో కూర్చున్నాము. ముందుగా అయితే ఆయన మీద వేశారు గంగధార. ఆయన మీద వేసేటప్పుడే మాకైతే చాలా భయం వేస్తుంది. మా కోళ్ళు జలగరించింది. మా మీద వేస్తే ఎలా ఉంటుందో ఏంటని మేమైతే చాలా టెన్షన్ పడ్డాము. తర్వాత కాగడాన్ని మా చుట్టూ 3 సార్లు తిప్పి అప్పుడైతే వేయడం స్టార్ట్ చేశారు. అలా మన చుట్టూ తిప్పడం వల్ల అయితే మనకి ఏమైనా దిష్టి దోషాలు గట్టా ఉంటే పోతాయంట. ఫస్ట్ అయితే మా హస్బెండ్ మీద వేస్తున్నారు. మా హస్బెండ్ మీద వేసేటప్పుడు అయితే నాకైతే చాలా భయం వేస్తుంది. ఎక్కడ ఒళ్ళు కాలిపోతుందో ఏంటో అని టెన్షన్ వచ్చింది. మామూలుగా వంటగదిలో వంట చేసేటప్పుడు ఒక నుంచుకు పడితేనే మనం తట్టుకోలేం కదండి, బాగా కాలిపోతుంది. అలాంటిది అంత దారి మన పైన పడుతుంటే కాలిపోతుందేమో అని చాలా భయం వేసింది. కానీ ఆ దైవ మహత్యమో ఏంటో అండి, మాకు అసలు ఎక్కడా కూడా ఇంత కూడా కాలలేదు. ఆ గంగధార పూర్తయ్యే వరకు కూడా మేమైతే గోవిందనామస్మరణ చేస్తూనే ఉన్నాము. ఫస్ట్ అయితే వీపు మీద వేశారండి గంగధార. తర్వాత గంగధార పట్టడానికి దోశలు పట్టమన్నారు. దీన్నే గంగధార పట్టడం అంటారండి. ఇలా మొత్తం 3 సార్లు చేశారు. ఇలా గంగధార వేసేటప్పుడు మాకు ఎక్కడ కాలిపోతుందో ఏంటో అని మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా ఎమోషనల్ అయిపోయారు. గంగధార వేసే ముందు అయితే గురువుగారు చెప్పారు, వచ్చే సంవత్సరం ఈ నాటికల్లా మళ్ళీ మీ ఇల్లు పిల్లా పాపలతో కలకల్లాడుతుందని. అలాగే మా చెల్లి ముందు కన్సీవ్ అయింది, తర్వాత నేను కన్సీవ్ అయ్యాను.
సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారే ఈ రూపంలో వచ్చి ఇలా చెప్పారా అనిపిస్తుంది మాకైతే. అలానే ఆయన అన్నట్టుగానే సంవత్సరం తిరగకుండానే మా ఇల్లు పిల్లా పాపలతో చాలా కలకలలాడుతుంది. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ కోరికలు నెరవేరడం కోసం అలా దోశల్లో గంగదార వేయించుకున్నారు. మామూలుగా సేవ చేసే ముందు వాళ్ళలో ఒకరి మీద ఈ గంగదార వేసుకొని తర్వాత కథ చెప్పి సేవ పూర్తి చేస్తారు. మామూలుగా సేవ మొదలు పెట్టే ముందు ఇలా కాగడాతో వాళ్ళ మీద వాళ్ళే వేసుకుంటుంటే ఏంటి ఇలా వేసుకుంటున్నారా ఎందుకు అనుకునే వాళ్ళం. గురువుగారు చెప్పే వరకు మాకు కూడా తెలియదు దీన్ని గంగదార అంటారని. గంగదార పట్టడానికి ఆ రోజు ఉదయం నుండి కూడా ఉపవాసం ఉండాలి అన్నారు. మేము నలుగురం కూడా ఆ రోజు ఉదయం నుండి ఉపవాసం ఉన్నాము. గంగదార వేసేటప్పుడు దోశల్లో ఉన్న అట్టిపళ్ళు గంగదార వేయడం మొత్తం పూర్తయిపోయాక ప్రసాదంగా తినమన్నారు. ఉయ్యాలలో వెంకటేశ్వర స్వామి దండాన్ని నుంచి దాన్నే పిల్లలుగా భావించి ఉయ్యాలు ఊపమన్నారు. తర్వాత ఉయ్యాలు ఊపుతూ జోలపాటు పాడాము. సామ నిద్రపోయాడా?
ఈ కాగడ అయితే సేవ మొత్తం పూర్తయ్యే వరకు వెలుగుతూనే ఉండాలి. మేమైతే కొండెక్కకుండా నూనె వడ్డిస్తూనే ఉన్నాము. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మరింత మందికి చేరుకునేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.